తల్లికి వందనం మీకు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాం. ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా చదువుకోవడానికి 15,000 రూపాయలు మీ ఖాతాలో వేస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అది అందించడానికి కోసం వచ్చే జూన్ కన్నా ముందు, అంటే మనకి పాఠశాలలు మనకి జూన్లో మొదలవుతాయి కాబట్టి పాఠశాలలు మళ్ళీ మొదలయ్యే ముందు మీ ఖాతాల్లోకి ఆ నిధులు పడేటట్టు ఆల్రెడీ మేము కసరత్తు ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు 8,500 కోట్ల రూపాయలు అది ఖర్చు అవుతుంది. 8,500 కోట్ల రూపాయలు ఆ విధంగా మన మహిళలకి వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా ఒక కార్యక్రమం ముందుకు తీసుకొస్తున్నాం. ఆరోగ్యపరంగా మన తెనాలి ఆసుపత్రిని మీరు దయచేసి ఉపయోగించుకోండి. రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యశాలలోనే మీకు కావలసినంత మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా తప్పకుండా ఒక బాధ్యతతోటి ఆ మార్పు తీసుకొస్తాం. సంక్షేమం ఉండాలి, సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలి. వీటన్నిటితో పాటు మీరందరూ కూడా ఎంతో సంతోషంగా ఆరోగ్యపరంగా ఉండాలి. దానికోసమే తెనాలి మున్సిపాలిటీలో పార్కు నిర్మాణం కూడా మొదలుపెట్టాం. చంద్రబాబు పార్క్ గురించి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఏ విధంగా గతంలో మనం ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చి చక్కటి పార్క్ ఏర్పాటు చేశాం. దాన్ని కూడా గాలికి వదిలేశారు, పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చాలా అద్భుతంగా ఈ 2-3 రోజుల్లో దాన్ని మళ్ళీ ప్రారంభించుకొని ప్రజలకి మళ్ళీ అంకితం అయ్యే విధంగా ఒక చక్కటి కార్యక్రమం చేయబోతున్నాం. అదేవిధంగా తెనాలి మండలంలో కూడా మీ అందరికీ కూడా నేను మాట ఇచ్చేది, ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా రోడ్లు వేస్తాం. మీ ప్రాంతంలో ఉన్న పాఠశాలలు కానివ్వండి, అక్కడ మీకున్న పిహెచ్సి సెంటర్లు కానివ్వండి, కొలటూరులో ఒకటి ఉంది, మనకి సంగజాయాల మండలం ఉంది. ఆ రెండింటిని కూడా డాక్టర్లు మంచిగా మీకు వైద్య సదుపాయాలు అందించే విధంగా మెరుగైన వైద్య సౌకర్యాలు మీకు అందుబాటులో ఉండేటట్టు తప్పకుండా ఆ మార్పు నేను తీసుకొస్తాను. కార్యక్రమం కావచ్చు, ఈ రోజున ఉన్న నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, లేదా వీధి దీపాలు ఎక్కడైనా పొరపాటు ఉంటే వాటిని కూడా మార్చుకునే విధంగా మీరు చూస్తూ ఉన్నారు. తెనాలి పట్టణంలో ఏ విధంగా రోడ్లు విస్తరించాం. గాంధీ చౌక్ దగ్గర కానివ్వండి, శివాజీ చౌక్ దగ్గర కానివ్వండి, నెహ్రూ రోడ్ని కానివ్వండి, వీటన్నింటినీ కూడా విస్తరించుకుంటూ బోస్ రోడ్ కానివ్వండి, ప్రజలందరికీ ఇంకా మెరుగైన సేవలు అందించడానికి మేము ముందుకు వస్తున్నాం. తప్పకుండా మీరు కూడా జాగ్రత్తగా దాన్ని ఉపయోగించుకోమని కోరుతున్నాను. ప్రాంతానికి ఒక అద్భుతమైన మార్పు ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో మీ ఆశీస్సులతో చేసి చూపిస్తానని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.